ఆ ధర్మమే శివుడికి వాహనం కనుక ముందు వృషభాన్ని చూస్తారు, శివుడిని చూడాలట. అంటే ముందు ధర్మాన్ని నువ్వు ఆచరిస్తేనే ధర్మం ద్వారా దైవం దొరుకుతాడు, ఇది తెలుసుకోవాలండి. అంతేగాని వృషభాన్ని పూజించకుండా శివుణ్ణి పూజించకూడదు. ధర్మం ఆచరించలేనప్పుడు దైవం దొరకడు. అందుకే ప్రార్థనలు చేస్తే భజనలు చేస్తే దేవుడు దొరుకుతాడు అనుకోవద్దు. ధర్మాచరణ చేస్తేనే దైవం దొరుకుతాడు. ధర్మం 4 రూపాలుగా ఉండాలి. సత్యం అంటే ఏంటో నేను చెప్పక్కర్లేదు. అహింస, ఎవరిని బాధించకూడదు. 3వది అస్తేయం అంటే అక్రమార్జన లేకుండా ఉండాలి. 4వది శౌచం అంటే సదాచారం పాటించాలి. ఎన్నయ్యే? సత్యం, అహింస, అస్తేయం, శౌచం. ఈ 4 కాళ్లతో నిలబడేటువంటి వృషభమే ధర్మదేవత. దాని మీద శివుడు ఉంటాడట. అంటే ధర్మం మీదే దైవం ఉంటాడు. ధర్మం లేనిప్పుడు దైవం దొరకడు. ఇది తెలుసుకోండి. కనుక శివుడికి కోడిదూడలు సమర్పించాలంటే నువ్వు ఈ ధర్మాన్ని ఆచరించి ఆ ధర్మాన్ని శివార్పణం చేయు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అది మనం ఆచరించాలి. అంటే కోడిదూడలు ఇవ్వడం మానేవద్దు, చేయండి. చేసేవాళ్ళు చేయాలి. దానికి ఆలయం కూడా చక్కటి వ్యవస్థ ఏర్పాటు చేసింది.